సౌరభ్ నందల్ బెంగళూరు బుల్స్ యొక్క టాప్ క్లాస్ డిఫెండర్. గత కొన్ని సీజన్స్గా బెంగళూరు బుల్స్ డిఫెన్సివ్ యూనిట్ని లీడ్ చేసినటువంటి డిఫెండర్. ఇంత మంచి క్వాలిటీ డిఫెండర్ని, ఇంత మంచి స్టార్ డిఫెండర్ని వదులుకోవాలని చెప్పేసి ఎవ్వరూ అనుకోరు. అదేవిధంగా ఈసారి బెంగళూరు బుల్స్ కూడా ఆలోచించేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. బెంగళూరు బుల్స్ ఈ స్టార్ డిఫెండర్ని ఖచ్చితంగా రీటైన్ చేసుకుంటుంది. సో ఈ నేపథ్యంలో సౌరభ్ నందల్ మా టీంలోకి వస్తాడు అనే ఆశలు ఉన్నటువంటి టీమ్స్ యొక్క ఆశలన్నీ కూడా అడియాసలుగా మారబోతున్నాయని చెప్పాలి. ఇదే విధంగా తెలుగు టైటన్స్ కూడా ఆలోచించి ఒక మంచి రైట్ కార్నర్ని గ్రూమ్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పాలి. తెలుగు టైటన్స్కి ఎప్పటి నుంచో రైట్ కార్నర్ కన్సర్న్ ఉంది. అబుజమి ఘానీ వెళ్ళిపోయిన తర్వాత రైట్ కార్నర్ని సరిగ్గా అడ్రస్ చేయలేకపోయాం మనం. సో ఈ నేపథ్యంలో ఒక మంచి రైట్ కార్నర్ని గ్రూమ్ చేసుకోవాలి తెలుగు టైటన్స్. లెఫ్ట్ కార్నర్లో ఎవరు వచ్చినా కానీ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. ఇనీషియల్ సీజన్స్లో సందీప్ కండోలా, ఆ తర్వాత సందీప్ ధుల్, ఆ తర్వాత విశాల్ భారద్వాజ్, ఇలా ఎవరు వచ్చినా కానీ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. బట్ రైట్ కార్నర్ అనేది మనకి మెయిన్ కన్సర్న్గా మారింది. సందీప్ నర్వాల్ తర్వాత అబుజమి ఘానీ వచ్చాడు. అబుజమి ఘానీ తర్వాత ఎవరు రావట్లేదు. సో ఈ నేపథ్యంలో ఈసారి తెలుగు టైటన్స్ రైట్ కార్నర్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక మంచి రైట్ కార్నర్ని పిక్ చేయాలి ఆప్షన్లో తెలుగు టైటన్స్. ముఖ్యంగా లెఫ్ట్ రైడర్స్ని కట్టడి చేయడంలో రైట్ కార్నర్స్ది కీలక పాత్ర ఉంటుందని చెప్పాలి. పర్దీప్ నర్వాల్ లాంటి ఇన్ఫామ్ సూపర్ స్టార్ని కంట్రోల్ చేయగలిగాము ప్రో కబడ్డీ సీజన్ 6లో అంటే మన దగ్గర అబుజమి ఘానీ ఉండడం వల్లే అది సుసాధ్యమైంది. సో ఈ నేపథ్యంలో ఒక మంచి రైట్ కార్నర్ యొక్క ఆవశ్యకత తెలుగు టైటన్స్కి బాగా ఉందని చెప్పాలి. సో ప్రో కబడ్డీ సీజన్ 11లో ఈ పొజిషన్ని బాగా అడ్రస్ చేస్తారని భావిద్దాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో తెలుగు టైటన్స్ రైట్ కార్నర్ ప్లేస్లో ఏ డిఫెండర్ని తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.